మీరు మాతో ఉన్నందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ముఖ్యంగా మా తండ్రి దైవజనులు డేవిడ్ అనిల్ కుమార్ గారు మా తండ్రి నీ యొక్క వాక్య పరిచర్యలో, సువార్త సేవలో, మరి ముఖ్యంగా మా తండ్రి నీ లేఖనాలను మా తండ్రి పరిశోధించి తెలుసుకునే ఈ సమయంలో మా తండ్రి మీరు మాతో ఉన్నందుకు, ఈ ఆధిక్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. చేరిన పెద్దలందరినీ దీవించమని, ఈ కార్యక్రమాన్ని మా ప్రభువా జయప్రదం చేయమని, నీ నామానికి స్తుతి మహిమ ఘనత తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మన మధ్యన చాలా గొప్ప వ్యక్తులైన వారు ప్రభు చేత గణపరిచి చాలా బలమైన పరిచయం చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. దైవజనులు ఇప్పుడు ప్రార్థన చేసిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ సునీల్ భాను గారు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్లో బిషప్ గా సేవలు అందించారు 2 సార్లు. ఆయన మన మధ్యన ఉండటం నిజంగా చాలా గొప్ప ధన్యత. చాలా వందనాలు సార్, మీరు మా మధ్యకి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యమైన మరొక వ్యక్తి మన మధ్య ఉన్నారు, డాక్టర్ ఆలివర్ జెట్టి గారు ఉన్నారు. ఆయన అలహాబాద్ లో శామ్ హిగ్గిన్ బాదం యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్ థియాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కి ఛాన్సలర్ గా ఉన్నారు. ఆయన మన మధ్య ఉండటం నిజంగా చాలా ధన్యకరం సార్. మీకు కూడా లెక్కలేని ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ గ్రేట్ నేషనల్స్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి లిజ్ గిటోంగా గారు కూడా మన మధ్య ఉన్నారు. ఈరోజు కొంచెం టెక్నికల్ గా ఇబ్బంది అవుతా ఉంది. దాదాపుగా 50 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కార్యక్రమం కొరకు. చివరి నిమిషంలో కొంతమంది జాయిన్ అయ్యారు. కొంచెము ఇది ఇప్పటికి మన మధ్యన 33 మంది జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ముందు అరగంట లేదా 40 నిమిషాలు మనము ఈ కార్యక్రమంలో ఇనాగ్రల్ సెషన్ చేసుకుందాం. కొన్ని అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ తరపు నుంచి ఇచ్చేస్తున్న మన గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ యొక్క స్థాపకులైన మార్క్ బెలైలెస్ గారు ఈరోజు జాయిన్ అవ్వలేకపోతా ఉన్నారు. కాబట్టి మన మధ్యన వచ్చేసారి బహుశా ఆయన మన మధ్య జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. మన మధ్య దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఆలివర్ జెట్టి గారు ఉన్నారు. ఆయన శామ్ హిగ్గిన్ బాదం యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ గా మాత్రమే కాదు, ఈ గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ యొక్క ఏషియా పసిఫిక్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన మన మధ్యన ఉండటం నిజంగా దీవెనకరం, సంతోషకరం. సార్ ప్రైజ్ లార్డ్ సార్. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ అలాగే మీ సందేశాన్ని అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ సార్. ప్రియ స్నేహితులారా, సహచరులారా, కనీసం ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషం. మరి అనిల్ జల్దీ గారు ఎప్పటి నుంచో తన పరిచర్యలో కొన్ని నూతన శకాలు ఆరంభించాలని ఆశిస్తున్నాడు. అందులో ఒకటి ఈ గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ ద్వారా ఈ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్, నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ప్రతి చోట, ప్రతి దేశం జరుగుతుంది కదా, మన దేశంలో జరగాల. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ముందు ఆరంభించాలనేది ఆయన చాలా ఆశపడ్డాడు. మరి ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కొరకై సమకూర్చండు. మరి 50 మంది రిజిస్టర్ చేసుకోవడం నాకు చాలా సంతోషదాయకము. మరి 33 మరి లైన్లో ఉన్నట్లుగా మరి చూస్తున్నాము. మరి గాడ్స్ నేమ్ బి ప్రైజ్డ్. మరి మన దేశంలో జరుగుతున్న విషయాలు మనం వేరుగా చెప్పుకోనక్కర్లేదు. మనం 2000 సంవత్సరాలు దాటి కూడా సువార్త సేవని గడ్డ మీద చేస్తూ వస్తున్నాము. ఎంతోమంది
విశ్వాసులు తమ ప్రాణాలని అర్పించి కూడా ఈ సేవను కొనసాగించారు. మరి ఇతర దేశాలకు లేని ఆధిపత్యం మనకేంటంటే పరిశుద్ధ తోమ మన దేశానికి రావడము ఇది గొప్ప కార్యం, మనకు అదృష్టం. అయినప్పటికీ సుమార్త దేశం మొత్తం వ్యాపించలేకపోయింది. మరి ఇటీవల వస్తున్న ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా ఉండడం చాలా దురదృష్టకరము. గనుక మరి మంచి వేరే వాళ్ళు లేకపోతే మంచి మనలో ఉందా? క్షమాభిక్ష ఇచ్చే లక్షణం వేరే లేకపోతే మనకుందా? అసహనపూరితులైన జనాంగం మధ్య నివసిస్తున్న మనకు సహనం అనేది మనకుందా? మరి మార్పు రావాలని వేరే వాళ్ళు కోరుకుంటాం, ఆ మార్పు మనలో ఉందా? ఇవన్నీ మనం కొన్ని ఆలోచిస్తూ ఒక నూతన దృక్పథంలో మనము ఈ కార్యక్రమాలు చేయాలా, ఎంతగానో చేయాలా, చేస్తున్న వాటిని బలపరచాలా, నూతనంగా ప్రవేశపెట్టాలా. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దండి అయిన సేవకులు ఉన్నారు. తర్వాత ఎందుకంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మన పూర్వచరి తీసుకుంటే వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారు. బేతాళ జాన్ గారు కానీ ఇంకా అనేకులు వాళ్ళు పాటల ద్వారా మరి లిరికల్ ఎవాంజలిజం ద్వారా ఎంతో మంది దేవుడు అక్కడికి రావు రంగయ్య గారు లాంటి వారు, అక్కడ బ్యాప్టిస్ట్ మిషనరీస్, అక్కడ లూథరన్ మిషనరీస్, సిబిసిఎన్సి మిషనరీస్, సిఎంఎస్ మిషనరీస్, మరి ఎస్పీజీ మెథడిస్ట్ మిషనరీస్ మన రాష్ట్రాల్లో గొప్ప సేవ చేసి మంచి పునాదులు వేశారు. కానీ పునాది మీద కట్టవలసిన సేవను మనం కట్టలేకపోతున్నాం. కనుక ఇలాంటి కార్యక్రమాలు ఇంకెంతో ముందుకు రావాలని, మరి అనిల్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ముందుకు రావాలని, మరి ఈ భరిత సేవను నూతన విధానంతో ప్రజెంటింగ్ ద గాస్పుల్ టు ద కాంటెంపరీ సొసైటీలో ఉన్న కొత్త హంగులేంటి, ఎలా ప్రజలను ఆకర్షించాలా, ఎలా సువార్తను ప్రకటించాలా, ఎలా ప్రేమ ప్రకటన చూపించాలా, ఇవన్నీ మనము ఈ ట్రాన్స్ఫర్మేషన్ మరి ఈ తరగతుల ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా. ఇది గ్లోబల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వారు కూడా వారు సహకరిస్తారని చెప్తున్నారు. కనుక మరి అసలైతే మన దగ్గర ఎంతో మంది ఉన్నారు, బలవంతులైన నాయకులు, తర్వాత గాయకులు, తర్వాత బోధకులు. మరి వీరందరినీ మనం సమకూర్చుకొని మనం ఉమ్మడిగా గొప్ప ప్రయత్నాన్ని చేద్దాము. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామంలో కూడా సువార్త ప్రకటింపబడకుండా గ్రామం ఉండాలా. మరి ఆ కోవకై ఈ ప్రణాళిక తోడ్పడుతుందని, మరి మనందరి ఆశీస్సులు రెవరెండ్ అనిల్కు ఉండాలని, మరి మధ్యలో మనం కలుద్దాము. వీలైతే చివరి దశలోనో ఏ దశలోనో ఒకసారి మనం హైదరాబాద్ పట్నం కలుసుకుందాము, ఫేస్ టు ఫేస్ కలుసుకుందాము, ఈ సేవలో ఉన్న కష్టాలు మాట్లాడుకుందాము, ఒకరితో ఒకరు మనం ఎలా సహకరించుకుందాం కూడా మాట్లాడుకుందాము. మరి ఈ గొప్ప ఉద్దేశం దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని కాపాడి తన సేవలు ఇంకా ఘనముగా వాడుకోను గాక. ఆమేన్. తన సందేశాన్ని అందించిన దైవజనులు డాక్టర్ ఆలివర్ జెట్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సార్, మీ దగ్గర నుంచి ఇంకొన్ని మాటలు మేము వినాలని ఆశపడ్డాం సార్. ఈ మన మధ్యన ఉన్న బిషప్ సునీల్ భాను గారు, గ్లోబల్ చిల్డ్రన్ నెట్వర్క్, గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క ప్రణాళికను, అది ఏ విధంగా ముందుకు వెళ్తుందో వివరిస్తూ ఆయన కూడా దానితో పాటు తన ముఖ్యమైన సందేశాన్ని అందించవలసిందిగా బిషప్ ఎమిరెట్ సునీల్ భాను గారిని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ డాక్టర్ అనిల్ కుమార్. ఆనరబుల్ ఛాన్సలర్ ఆలివర్ అయ్య గారికి అండ్ మిస్ గొటింగా ఫ్రమ్ కెన్యా అండ్ co-believers ఇన్ జీసస్ క్రైస్ట్, మీకు అందరికీ ప్రత్యేకమైన గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఆలివర్ అయ్య గారు చెప్పినట్లు ఇది మనకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యత, దీవెన. మొట్టమొదటి క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన తోమ మనకి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు. కనుక మనం దీర్ఘకాలిక క్రైస్తవులు అనే చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. జీసీఎన్ వారు
ప్రతి దేశంలో, సంఘంలో, సమాజంలో రూపాంతరం అనేది ఉండాలని వారు కోరుతూ ఉన్నారు. ఇది బయట నుంచి వచ్చిన నాయకుల ద్వారా కాక, మన దేశంలో ఉన్న నాయకుల ద్వారా, మన దేశంలో ఉన్న క్రైస్తవ విశ్వాసుల ద్వారా, మన దేశంలో ఉన్న సామాజిక కార్యకర్తల ద్వారా ఈ రూపాంతరం అనేది జరగాలని వారి ఆశ. ఈ పెద్ద పరిచర్యలో, బృహత్తరమైన ఈ పరిచర్యలో ఒకరి తలాంతుల మీద మరొకరు ఆధారపడి ముందుకు సాగిపోవాలి. ఇందులో వ్యక్తిగత స్వార్థం అనేది ఉండదు. సమాజ శ్రేయస్సు, సంఘ క్షేమం, మనకున్న తలాంతులను వెచ్చించి ఒకరితో ఒకరు సహకరించుకుని మరి ఈ దేశ పురోభివృద్ధి కోసం, సామాజిక క్షేమం కోసం ముందుకు వెళ్ళాలన్నది జీసీఎన్ వారి ఆకాంక్ష. అయితే ఇది క్రైస్తవ లేఖన విలువల మీద ఆధారపడి ముందుకు పోయే మరి కార్యక్రమం ఇది. అయితే ఈ కార్యక్రమంలో మత భేదాలు లేకుండా, కుల భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరు శ్రేయస్సును కాక్షించే కార్యక్రమం ఇది. మేమందరం కూడా గౌరవనీయులు ఆలివరయ్య గారి నాయకత్వంలో మేము ముందుకు సాగిపోతున్నాం. వారు మాకు చుక్కాని, మరి మాకు అండగా నిలుస్తూ ఈ కార్యక్రమాలన్నిటినీ మేము చేపడుతూ ఉంటే వారు మాకు ఇస్తున్న మద్దతు కొరకు వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మార్క్ బెలాలేస్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతర్జాతీయంగా వారు మాతో కలిసి నడుస్తున్నందుకు దేవునికి వందనాలు. మరి ఈ పరిచర్లో సోదరులు డేవిడ్ అనిల్ కుమార్ గారు వారు వేస్తున్న ప్రతి అడుగు వరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. 50 మంది రిజిస్టర్ అయ్యారు, దేవునికి స్తోత్రాలు. అందులో దాదాపు 35 మంది ఈనాడు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారు, దేవునికి స్తోత్రాలు. లేఖనాలను పరిశోధించి శోధించి మన జీవితానికి అన్వయించుకొని మన సమాజానికి దీవెనకరంగా మారాలనేది, సమాజాన్ని రూపాంతరం చెందించాలని దీని ముఖ్య ఉద్దేశం. మీరు ఖర్చుకు వెరవకుండా దీంట్లో పాల్గొంటున్నకు మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక మారు ఛాన్సలర్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఐ ఆల్సో greet Miss Getonga on behalf of the GCN South Asia, and we extend all our cooperation support through the good offices of the Honorable Chancellor Dr. Oliver to this program. God bless you, guide you, strengthen you. Let us work together. Thank you. Amen. Amen. ఆమేన్. తమ విలువైన సందేశాన్ని అందించి మనందరికీ గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ గురించి, గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ నెట్వర్క్ గురించి కొన్ని విలువైన మాటలు అందించిన బిషప్ సునీల్ భాను గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, మీరు మా ఉద్యమం ఉండటం, మీరు రావటం అనేది చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం. ముఖ్యంగా దైవజనులు డాక్టర్ ఆలివర్ జెట్టి గారి యొక్క నాయకత్వంలో మేము గడిచిన 18 సంవత్సరాల నుంచి కొనసాగటానికి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చారు. 2008 సంవత్సరంలో ఆలివర్ గారితో మాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయా విషయాల్లో ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యలోనూ మేము కూడా పాలిభాగస్తులు అవడానికి ఆయన ఇస్తున్న అవకాశాన్ని బట్టి ఆయన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా గ్లోబల్ చిల్డ్రన్ నెట్వర్క్ అనేది, గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ నేషన్స్ అనేది, గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది వారి యొక్క పరిచర్యల గురించి మీరు కాలక్రమంలో మరి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. చాలా మంది ఈ కోర్సు యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కోర్సులో ఏముంటది అని అడగటం జరిగింది. మనకి ఈ ప్రతి సోమవారం ఒక 9 సోమవారాలు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కోర్సు యొక్క టీచింగ్ ఉంటుంది. మొదటిసారి ఈరోజు మొదటి అరగంట 8 గంటల నుంచి 8:30 వరకు మనం ఇనాగరల్ సెషన్ లాగా పెట్టుకుందామని ఆశపడ్డాం.
మిగతా అరగంట మొదటి సెషన్ తీసుకోవాలి. మీకు పంపించిన షెడ్యూల్లో అదే ఉంది. కానీ మన మధ్యన డాక్టర్ ఆలివర్ జెట్టి గారు, ఈయన అంతర్జాతీయ స్థాయిలో అనేక విషయాల్లో పరిచయలో కొనసాగుతూ క్రైస్తవ సమాజానికి, సంఘానికి తమ విలువైన సేవలు అందిస్తా ఉన్నారు. ఆయన మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. కాబట్టి మన మధ్యన గ్లోబల్ నేషనల్స్ ఇన్స్టిట్యూట్ యొక్క రిప్రజెంటేటివ్ ఉన్న లిజ్ గిటోంగా గారు ఉన్నారు. ఆవిడ కూడా తమ సందేశాన్ని అందించిన తర్వాత నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటా ఉన్నానంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు క్రమబద్ధంగా మైక్ ని అన్మ్యూట్ చేసుకుని మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. మన మధ్యన ఉన్న బిషప్ ఎమిరిటస్ సునీల్ భాను గారు, అదేవిధంగా డాక్టర్ ఆలివర్ జెట్టి గారు, వీరు మన మధ్యన ఉండటం చాలా సంతోషకరం. మరలా ఎప్పుడు వీరిని కలుస్తామో మనకు తెలియదు. కాబట్టి మీ పేరు, ఊరు, అలాగే జిల్లా, మీరు పరిచయలో ఏం చేస్తా ఉన్నారు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటే ఒక మాట తెలియజేస్తే బాగుంటుందేమో అని నేను ఆశపడతా ఉన్నాను. సార్ ఆలివర్ సార్, మీకు ఓకేనా సార్ అది? yes, please go ahead. Good. సో దానికన్నా ముందు మన మధ్యన ఉన్న లిజ్ గితోంగా గారిని సందేశం అందించాలని కోరుకుంటా ఉన్నారు. డాక్టర్ లిజ్ గితోంగా, వెల్కమ్ యూ. We are very Thank you honored very to much. almost 50 students, or otherwise they are all ministers. Most of them are pastors, are doing ministry. They joined in this course using the Google form and other things. So somehow more people came forward to join, but in the last minute we couldn't be able to admit them. So I request you to give your message. First, introduce about our GNI and about this course briefly, and you can bring some message from GNI. Dr. Mark told me that he couldn't be able to join today. Maybe he will plan for some other day. So That's you bring right. message from him also. So I will be translating. So we will. Okay. Yeah. Thank you very much, Pastor David Kumar. And I bless the Lord for this wonderful gathering of brothers and sisters. సో నేను ప్రత్యేకంగా పాస్టర్ డేవిడ్ అనిల్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈ ఒక మంచి దైవజనులైన మీతో కలిసి ఈ విధంగా కలిసి ఉండటం నాకు చాలా దీవెనకరం. It's very exciting to see so many coming together. And I extend my greetings to Dr. Oliver Jetty, who spoke earlier, Dr. Sunil Banu Busi, and all the participants who are here. I greet you all in the name of Jesus. ఇంతమందిని నేను కలిసి చూడటం అనేది నాకు చాలా సంతోషకరంగాను ఎగ్జైటింగ్ గాను ఉంది. నాకన్నా ముందుగా మాట్లాడిన పెద్దలైన వారు డాక్టర్ ఆలివర్ జెట్టి గారు, డాక్టర్ సునీల్ భాను భూషి గారు, వారు మాట్లాడారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. As you heard, my name is Liz. Liz is short of Elizabeth. That is maybe a name you're familiar with. Elizabeth Gitonga, and I am the director at the Great Nations Institute. మీరు నా పేరు విన్నారు. నా పేరు లిజ్. లిజ్ అనేది ఎలిజబెత్ యొక్క షార్ట్ ఫామ్. నా పేరు లిజ్ ఎలిజబెత్ గితోంగా. నేను గ్రేట్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్ గా ఉన్నాను. And so I bring you greetings from Dr. Mark Belials. I know some of you have worked with him and known him for a long time, maybe even longer than I have worked with him. And he brings his warm greetings. He is not able to be here today, as Pastor David has communicated, but I am glad to be here representing the Great Nations Institute as you all get into this level 1 course of Foundations of Nation Building. నేను గ్రేట్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్ గా ఉన్నాను. డాక్టర్ మార్క్ బెలైల్స్ అనే ఆయన గ్రేట్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫౌండర్ డైరెక్టర్ గారు.
నేను ఆయన తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ డేవిడ్ గారు చెప్పినట్లుగా ఆయన కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఇక్కడ జాయిన్ అయ్యి ఈ మీటింగ్ లో జాయిన్ అవ్వలేకపోయారు. మీలో చాలా మంది బహుశా ఆయన గురించి తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. నాకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి మీరు ఆయనతో పనిచేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. Thank you. And really, actually, we are not looking at nation building as much as we are looking at national transformation. And the work of the Great Nations Institute is reflected in Genesis chapter 12, verse 2, where God calls Abram and tells him to leave his homeland. And this is what God said to him: I will make you a great nation, and I will మేము bless you, and I will make your name great, and you will be a blessing. గ్రేట్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ తరఫున మేము దేశాలని కట్టాలని ప్రయత్నం చేయట్లేదు, దేశాలని రూపాంతరం చేయాలని ఆశపడతా ఉన్నాం. ఇది ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్లుగాను ఆ మాట మీద ఆధారపడి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. మేము దేశాలని నిర్మించడానికి కోసం కాదు, కానీ దేశాలని రూపాంతరం చెందించే ఒక ప్రత్యేకమైన కోర్సుకి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. And so we know that God is interested in nations because that is what he spoke to Abraham. I will make you a great nation. And we know that we are the descendants of Abraham. And so this promise and this instruction is not only to Abraham, but it is to him and his seed. మనం చూస్తా ఉన్నాము, దేవుడు దేశముల పట్ల ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. మనము అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం మనం చూసినప్పుడు, నేను నీ ద్వారా దేశములు దీవించబడతాయనే మాట మనం చూస్తా ఉన్నాము. 12:2లో ఆయన అబ్రహాము యొక్క వారసులంగా ఉన్న మనము దేశముల యొక్క రూపాంతరం కొరకు దేవుడు దీవించడానికి ఆ వాగ్దానాన్ని మనకు కూడా ఇచ్చాడని నమ్ముతా ఉన్నాం. And even as we talk of the instruction, we know that it was a covenant that God made with Abraham. And later we see Jesus also showing his heart for nations when he is speaking to the followers just before he was taken up to heaven. And he tells them, and this is something you will be learning in the course, to go and make disciples of all nations. మీరు ఇది కేవలం అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు తిరిగి ఆరోహణమై వెళ్ళే సమయంలో తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞగా కూడా మనం చూస్తా ఉన్నాం. మీరు వెళ్ళి సమస్త దేశములను సమస్త జనులను శిష్యులుగా చేయననే మాట మనం చూస్తా ఉన్నాం. And so God is calling all of us to make disciples of all nations. God's desire is to make our nations to become great nations. And this is what this course is going to support you to know what is God's purpose for the nations and what is my role in it. దేవుడి యొక్క ప్రణాళికలో మనం చూసినప్పుడు ఆయన సమస్త జనములను శిష్యులుగా చేయండి అనే మాట కనబడతా ఉంది. అబ్రహాములో కూడా మనకి సమస్త దేశములు అనే మాటను మనం చూస్తా ఉన్నాము. నిజానికి హీబ్రూలో వాడబడిన మాటను మనం అర్థం చేసుకుంటే అక్కడ దేశం అనే మాట కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాం. And so my prayer is that the Holy Spirit will be with each one of you and speak to you. As has been said, many of you are pastors, and I bless you for this wonderful work that you're doing in your nation. And it is such an honor for me and very humbling. I am from Kenya. And in Kenya, the nation is broken, just like the nation is broken in India. And I praise God that we can learn together, everybody doing the work in the nation that God has called them. You working in India, I working in Kenya, Mark Belial's working in USA, and many others working across the world, that God would use us and we will be part of
fulfilling his purpose in our nations. And my prayer for you is that through your work, whether you are in the in the sphere of religion, that is as pastors, some of you are in education, some are in business, some in the arts and entertainment, some in media, some in government, that God would use you wherever you are to make India a great nation. ఆవిడ చెప్పిన మాటలు చాలా వరకు మీకు అర్థమవుతా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. ఆవిడ కెన్యా దేశానికి చెందిన స్త్రీ. ఆవిడ కెన్యా దేశము ముక్కలైపోయిన కెన్యా దేశాన్ని లేదా పగిలిపోయిన కెన్యా దేశాన్ని రూపాంతరం చెందించడానికి ఆవిడ దేవుడు కెన్యా దేశంలో వాడుకుంటా ఉన్నారు. అలాగే మార్క్ బెలైల్స్ గారిని అమెరికా దేశంలో వాడుకుంటా ఉన్నారు. ఇక్కడ వారిలో చాలా మంది పాస్టర్స్ అని నేను విన్నాను. చాలా సంతోషం. మీరు ఆత్మీయ రంగంలోను, కొంతమంది గవర్నమెంట్ లోను, అలాగే కొంతమంది సేవా రంగంలోను, కొంతమంది సంఘ పరిచయంలోను, ఎక్కడైతే ఏ పరిచయంలో మీరు కొనసాగుతున్నారో ఆ పరిచయంలో దేవుడు మిమ్మల్ని వాడుకుని దేశాన్ని రూపాంతరం చెందించడానికి, మరి ముఖ్యంగా భారతదేశాన్ని గొప్పదిగా చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడతా ఉన్నాను. Amen. And so may God use you even in your families, but even as you work through this course and take these lessons, and we look forward to even hearing how you're going to apply what you're learning here in the place that God is calling you, and maybe even do other courses with your congregation, with your community, wherever God has placed you, with your business people. We look forward to hearing how God will use this to multiply this work in your nation. So may God bless you as you go through this course. I pray that each one of you will be able to take this course to the very end. This is lesson 1, but I pray that even as you finish lesson 8 and look at the application in your lives, that every one of you will be able to continue coming to the course and hearing from God, and may God's Holy Spirit go before you. Thank you, and God bless you all. Amen. God bless you too. మీరు ఈ Amen. కోర్సులు చేస్తుండగా మీరు ఏ ఏ స్థలాలు అయితే ఉన్నారో ఆ స్థలాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని, ముఖ్యంగా కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ ప్రతి స్థలంలోనూ ఈ కోర్సుని వాడుకుని మీరు దేశాన్ని గొప్పదిగా చేయడానికి, రూపాంతరం చెందించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. Amen. Amen. And if you'll allow me to just add something as a word of thanks and honoring God for the work of Pastor David, who Yes. took this course and said that he would like to translate it to the local language so that many others can benefit. And we bless you, Pastor David, for that. And we pray Thank that God will give you wisdom and guidance as you lead this course. You have all the support you need from GNI. And I am glad to meet the brothers from GNI Southeast Asia. And let us work together. Thank you very much, Pastor David, for that wonderful work that you're doing. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ Thank you. డేవిడ్ గారు చేస్తున్న పనిని బట్టి నేను ఆయన అభినందిస్తా ఉన్నాను. ఈ ట్రాన్స్లేషన్ లోను ఈ పరిచయలో ముందుకు వెళ్తుండగా దేవుడు వారికి సహకారం చేయాలని ఆశపడతా ఉన్నాను. లిజ్ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ టైమ్. I think you might be knowing Dr. Oliver Jetty. Dr. Oliver Jetty is the chancellor of a prestigious university in India. That is an agricultural institute started by Sam Higginbotham missionary, the first agricultural institute in Asia. So later it became Amen. deemed university. Now it is state university in Uttar Pradesh. Dr. Oliver Jetty is the chancellor of that university, and Amen. he is our president for Asia Pacific, GCN Asia Pacific president. And I take time to introduce Reverend Dr. Bishop Sunil Banu Busi. He is the former bishop emeritus of Andhra Evangelical Lutheran Churches. Moderator Bishop. Yeah, he is the moderator bishop. He served 2 times, and he is our GCN coordinator, Asia Pacific region. Asia Pacific. Thank you. Yeah. Thank you very much. It is a great pleasure to meet you.
And I hope we will get other opportunity to meet and see the wonderful work that God is doing through your work in the universities and in the churches. God bless you. Liz, where in Kenya, Liz, you're from? I am in Nairobi. I'm in the capital. Oh, I was in 75, I was there evaluating the Oh, village polytechnic movement of Kenya, done by the ah, NCCK. You must have been just born. oh. I was not very old. I was not very old then, but thank you. Thank you for coming to serve in our country, and you're welcome again. Thank you. Jambo. Oh, you remember your Swahili. Jambo sana. Mazuri. Jambo Papari, sana. Mazuri. Oh, mzuri sana. Wonderful. Wonderful. I pray that you will have an opportunity to come back again, and Yes. maybe we will also get to visit India. Thank Yeah, you very yeah. much. Yeah, thank you. Mm. God bless you for your God bless participation. you. And Thank you. let us strengthen our worker. Our whole idea is where there is courage, let us support. Yeah. Where there is an Amen. That's endeavor, true. let us support. And Yes. together we make a difference in our nations. Amen. Wonderful. And I have joined many prayer meetings for India through the Bless India movement and other convenings. So India is in my heart. Good. And I pray that Thank God will open the door for me to visit one day. Wonderful. So Good. thank We you look for the forward to that. welcome. yeah, thank you for the blessing. Of course, I will leave you to continue with the session because I do not have the gift of interpretation of tongues. So, but may God bless you as you continue. Thank you very much, Liz, for taking time to join. We are really honored with your presence. We welcome Thank you you. for the closing session also. I look, Tentatively on the 31st of August, I will inform you. thank you, and may Thank God you. bless Thank you you very much. throughout all the Thank sessions. you. Thank you for the welcome Thank you. and the Thank you honor very to much. talk to you. Thank you. Thank you. Okay, Thank you. goodbye for now. యా థ్యాంక్ యూ. సో చాలా సంతోషం. కొద్దిసేపు మనము అంటే కొంచెం పావు గంట సమయం ఉంది. మనం అనుకున్న దాన్ని కొంచెం టెక్నికల్ గా చిన్న చిన్న ఇబ్బందులు రావటం వల్ల దీన్ని ప్రాపర్ గా రికార్డ్ చేయడానికి అనుకూలత జరగలేదు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కూడా కొంతమంది 10 మంది పైగా జాయిన్ అవడానికి అవకాశం కుదరలేదు. ఉన్న వారిలో మరలా డాక్టర్ ఆలివర్ జెట్టి గారు మనకి క్లోజింగ్ సెషన్స్ రావాలని కోరుకుంటా ఉన్నాం సార్. మీరు ఆ రోజు ఫైనల్ సెషన్ లో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచాలని కోరుకుంటా ఉన్నాం. వీలైనంత వరకు కొద్ది మందిని పావు గంటలో కొద్ది మంది ఒక్క నిమిషం సమయాన్ని తీసుకుని మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒక్కొక్క 30 సెకండ్ల సమయం తీసుకుని పరిచయం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. వీలైనంత వరకు నేను పిలవడానికి ప్రయత్నం చేస్తాను. మన మధ్యన థామస్ సత్యానంద రెడ్డి గారు ఉన్నారు. తాడిపత్రి అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ గారు. ఆయన ఒక మంచి క్రైస్తవ లోకంలో మంచి పరిచర్య ఆయన చేస్తా ఉన్నారు. థామస్ సత్యానంద రెడ్డి గారు ఉన్నట్లయితే ఒక్క నిమిషము మీరు అన్మ్యూట్ చేసుకుని నేను పరిచయం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. డేవిడ్ గారు ప్రైజ్ అండి, క్షమించండి, మా దగ్గర కరెంట్ లేదు. సో ఇదనమాట. సో నా ఫేస్ బాగా విజిబిలిటీ తక్కువ ఉంది. నా పేరు డాక్టర్ థామస్ రెడ్డి అండి. రుచి నేను వైద్యుని తాడిపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మన మధ్యన బిషప్ కె సుధాకర్ రాజు గారు ఉన్నారు. ఆయన కూడా ఒకసారి పరిచయం చేసుకుంటే, మీరు పరిచయం చేసుకుంటున్నప్పుడు మీ ఊరు అలాగే ఏదైనా ముఖ్యమైన విషయాలు, క్రైస్తవ లోకానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఆలివర్ గారి యొక్క దృష్టికి తీసుకురావాలంటే మీరు తీసుకురావచ్చు. ప్రైజ్ లార్డ్ సార్, నా పేరు బిషప్ కె సుధాకర్ రాజు. నేను తునిలో బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్నాను. యాక్చువల్ గా నేను జర్నలిజం చేసి జర్నలిస్ట్ గా కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత దేవుడు పిలుపు మేరకు సేవకు వచ్చి ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన మధ్య అశోక్ బాబు గారు ఉన్నారు. ఆయన కూడా అన్మ్యూట్ చేసుకుని ఇంట్రడ్యూస్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. నేను నా పేరు అశోక్ ఫ్రమ్ హైదరాబాద్. నేను చాలా సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో వేరియస్ రోల్స్ లో వర్క్ చేశాను.
Although I completed my studies in theology, but mostly my professional career was in corporate and marketplace. ప్రస్తుతానికి నేను currently actively involved in church ministry, especially in Kersel ministry. Very excited to be part of this group, and thank you for opportunity for learning and growing. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యన జాషువా గారు ఉన్నారు, ఏజెన్సీ ఏరియాలో పనిచేసి చేసిన జాషువా గుర్రా గారు. Very చేస్తున్నాను. నేను ఏజెన్సీ ఏరియాలో మాస్టర్గా పనిచేస్తున్నాను, ఇండిపెండెంట్ చర్చ్గా. గతించిన కాలంలో డేవిడ్ నా ద్వారా నేను అలహాబాద్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేయడం కూడా జరిగింది. ఆలివర్ గారు మాకు అప్పుడు పెద్దలే ఉన్నారు. మరొకసారి ఈ కోర్సులో జాయిన్ అయ్యి తెలుసుకోవడం కోసం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా అనిల్ అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అక్కడ దైవ సేవకులకి అలాగే పెద్దలైన వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు, ఎస్ఏఎల్సి సెక్రటరీ. ఆయన కూడా ఒక నిమిషం పరిచయం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. Good evening, Aigaru. Thank you very much for arranging this Zoom program. I am grateful to Dr. Oliver sir and also Dr. Sunil Banu sir who are here in this meeting. It is a great mission meeting. We can learn much in this meeting and we can use the same to proclaim the gospel of the God to all our country and all our nations. Thank you, Neil garu. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యన గోసాల ఆదాం గారు ఉన్నారు, పాస్టర్ గోసాల ఆదాం గారు అనంతపురంలో పరిచయం చేస్తా ఉన్నారు. ఆయన పరిచయం చేసుకుంటూ ఆ స్థలంలో రాయలసీమలో ఉన్న క్రైస్తవ పరిస్థితి గురించి కూడా ఒక మాట వివరించాలని కోరుకుంటా ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మరి గోసాల ఆడమ్, నేటివ్ ఆఫ్ చీరాల, ఆంధ్రప్రదేశ్. మరి మినిస్ట్రీ పరంగా మరి అనంతపూర్లో, మరి ఇక్కడ రాయలసీమలో అనంతపూర్లో మరి సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాంతాల్లో మరి క్రైస్తవ పరిస్థితులు కొంతవరకు బాగున్నప్పటికీ మరి కొంత క్రైస్తవులపైన దాడులు చేయటము, చర్చిలపైన దాడులు చేయటము, మరి సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డుకోవటము, మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేకాకుండా మరి ఎక్కువ మరి విగ్రహారాధన మరి కూడా ఉంది. కాబట్టి మా ప్రాంతాల కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అంతేకాకుండా సంఘాల్లోనూ సేవకుల మధ్యలో మరి ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా కావాల్సి ఉంది. మరి కాబట్టి వాటి విషయంలో కూడా మీరందరూ మా ప్రాంతాల కోసం ప్రార్థన చేయాలని ఆ ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదమన్న. మన ఈ మీటింగ్లో జాయిన్ అయిన 43 మంది వరకు జాయిన్ అయ్యారు. అందులో ఆంధ్ర తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఒరిస్సా ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా జాయిన్ అయ్యారు. మన మధ్యన ప్రసాద్ పాల్ గారు ఉన్నారు, ఒరిస్సా ఏరియాలో మజ్జిగూడ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రసాద్ పాల్ గారు కానీ రాహుల్ గారు కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని మీరు పరిచయం చేసుకుని ఒరిస్సా పరిచయం గురించి ఆలివర్ గారికి తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. ఆడియో కూడా అన్మ్యూట్ చేసుకోండి. షాల్ట్ వీడియో అన్మ్యూట్ చేశారు, ఆడియో కూడా. ప్రభు పేరట మీ అందరికీ, దేవుని సేవకులైన గనులైన సేవకులందరికీ ప్రత్యేకంగా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా ఈ యొక్క జూమ్లోనికి రావడానికి, ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి మరి అనేక సంవత్సరాలుగా పరిచయమైన దేవుని సేవకులు డేవిడ్ అనిల్ గారు బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తున్నాను. మరి ఒరిస్సా రాష్ట్రంలో 30 జిల్లాలు, 30 జిల్లాలలో రాయగడ జిల్లా, ఆ జిల్లాలో రాయగడలో ఒక బ్లాక్ లో పనిచేస్తున్నాను. రాయగడ జిల్లాలో 11 బ్లాకులు, ఆ 11 బ్లాకుల్లో కేశింగ్పూర్ బ్లాక్ అని ఆ బ్లాక్ లో దేవుని పని చేస్తూ ఉన్నాను.
గత 25 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. నా పేరు జి ప్రసాద్ పాల్. నేను ఒరిస్సాలో పుట్టాను, ఒరిస్సాలో పెరుగుతున్నాను. ఆంధ్రాలో కూడా సేవ చేస్తూ దేవుడి పిలుపు మేరకు అట్లా ఈ ఒరిస్సా రాష్ట్రంలో నాకు తెలియని ప్రాంతంలో ప్రభువు నడిపిస్తూ గత 25 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పరిచర్య అనేది పరిపూర్ణంగా జరిగింది. ఇక నుండి నేను సంపూర్తిగా సంతోషంగా ఆనందంగా చేయగలను అనే మాట మాత్రం లేదు. ఇప్పుడు కూడా సమస్యలతోనూ ఎదుర్కొంటూ వెళ్ళవలసిందే, శోధనలతోనూ వెళ్ళవలసిందే. చాలాసార్లు ఆ ప్రాంతంలో చంపడానికి వచ్చిన రోజులు ఉన్నాయి. చాలాసార్లు ఆ ప్రాంతంలో చేతబడి చేయడానికి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని దేవుడు చూపించాడు, ఆ ప్రాంతాన్ని దేవుడు పంపించాడు కనుకనే దేవుడు పంపించిన స్థలంలో ఆ దేవుని కాపుదల భద్రతతో కూడా దేవుడు మరి ఇక్కడ ప్రారంభించిన ఈ పరిచర్య సుమారు ఒక 15 బ్రాంచ్లుగా, ఆంధ్రాలో కూడా కొన్ని బ్రాంచ్లుగా ప్రభు ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈ ఒరిస్సాలో జరుగుతున్న గత 25 సంవత్సరాలు ఒరిస్సాలో బీజేడీ ప్రభుత్వం మరి నవీన్ పట్నాయక్ గారు పరిపాలన చేస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా అన్ని సాల్వ్ అవుతుండేది. ఆయన ఉన్నప్పుడైతే ఒరిస్సాలో సేవకులకు కూడా చర్చిలు కట్టుకోవడానికి అమౌంట్ కూడా పంపిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడో కొన్ని ఇంటర్ ప్లేస్లో కొన్ని సమస్యలు జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం 2 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ ఒరిస్సాలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటింగ్లు పెట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సౌండ్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అసలు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా, చాలా కష్టతరంగా ఉన్నాయి. అయినప్పుడు కూడా దేవుడు పిలిచాడు. ఆ పిలుపు మేరకి దేవుని సేవలో చావైనా బ్రతికైనా దేవుని కొరకు ముందుకు సాగిపోవాలని ఆ తీర్మానంతో ముందుకు సాగిపోతున్నాం. మీ యొక్క ప్రార్థన సహకారం మాకు ఎంతైనా అవసరం. మరి ఈ యొక్క క్లాసెస్ ద్వారా, ఈ కోర్సు ద్వారా మరింతగా ఇప్పుడు చెప్పబడిన అబ్రాహ్మ గారికి పిలిపించిన పిలుపుని బట్టి మరి మన దేశం రూపాంతరపరచబడాలనేదే నా ఉద్దేశమే ఉన్నది. అదే ఉద్దేశంతో ఈ కోర్సులోనికి రావడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. మన దేశం మార్పు చెందాలనేదే, మన భారతదేశం రక్షించబడాలనేదే నా ఉద్దేశం. ప్రతిరోజు మా ప్రార్థన, మా విజ్ఞాపన కూడా అదే ఉన్నది. కనుక మీరు కూడా ప్రార్థన చేస్తారని ప్రత్యేకంగా డేవిడ్ అనిల్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ, మరి పెద్దలైన అందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. సార్ ఆలివర్ సార్, అలాగే బిషప్ సునీల్ భాను సార్, ప్రసాద్ పాల్ గారిని ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా ఉన్నాను సార్. మేము గడిచిన 20 సంవత్సరాలుగా అసోసియేటెడ్ పనిచేస్తా ఉన్నాం. ఆయన దగ్గరికి కొన్నిసార్లు వెళ్ళాము. ఆయన మీటింగ్ పెట్టినప్పుడు చాలా కొండల ప్రాంతాల నుంచి దాదాపు 2 గంటలు 3 గంటల అలా నడిచి ఆ మీటింగ్కి హాజరవటానికి మనుషులు వస్తూ ఉండేవాళ్ళు, సేవకులైన వాళ్ళు. ఆయన చాలా సంఘాలు స్థాపించారు. అందులో 15-20 మంది సేవకులు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. చాలా కఠినతరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ సేవని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కోర్సు ఆయనకు, ఆయన యొక్క సంఘం యొక్క సేవకులకు, అలాగే చాలా చోట్ల వీరు నేర్చుకుని అనేక స్థలాల్లోకి, మనం వెళ్ళలేని స్థలాల్లోని వారికి ఈ కోర్సు యొక్క సారాంశాన్ని అందించినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యన నాగ్పూర్ ఏరియా నుంచి, మహారాష్ట్ర నాగ్పూర్ ఏరియా నుంచి సాల్మన్ గారు జాయిన్ అయ్యారు. సాల్మన్ గారు ఉన్నట్లయితే మీరు కూడా అన్మ్యూట్ చేసుకుని ఒక 2 నిమిషాలు, ఒక 30 సెకండ్లు మీ పరిచయం గురించి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. సాల్మన్ గారు. లేకపోతే కోయంబత్తూరు నుంచి ఒత్నియేలు గారు, తమిళనాడు కోయంబత్తూరు నుంచి ఒత్నియేలు గారు జాయిన్ అయ్యారు. ఆయన ఉన్నట్లయితే ఆయన చేయొచ్చు. చాలా మంది డిస్కంటిన్యూ అవడం జరిగింది. మన మధ్య చాలా మంది దైవజనులు ఉన్నారు. విశ్వాస్ గారు, ప్రతాప్ గారు, రవిచంద్ర గారు, చాలా మంది దైవజనులు ఉండడం జరిగింది. అందరూ పరిచయం చేయడానికి కుదరదు కాబట్టి మీ గురించిన ప్రత్యేకమైన పరిచయాన్ని, మీ అప్లికేషన్స్ అన్ని నేను ఆలివర్ గారికి, సునీల్ భాను గారికి, అలాగే హెడ్ ఆఫీస్ అయిన గ్రేట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎలిజబెత్ గారికి కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మనం చివరిలో ముగించుకునే ముందు మన మధ్యన దైవజనులు లెనిన్ గారు ఉన్నారు. ఆయన ఏజెన్సీ ఏరియాలో, తుని ప్రాంతం నుంచి లోపల నర్సీపట్నం అటు ఏజెన్సీ ఏరియాలో మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన తనను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత
మనం చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రెసిడెంట్ లెనిన్ బాబు. లెనిన్ బాబు గారికి సిగ్నల్ కరెక్ట్ గా లేనట్టు ఉంది. మీ అందరికి వందనాలండి. సునీల్లో ఉంటాను. ఓకే అండి. దైవజనులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుడు కృపను బట్టి దేవుని పరిచర్లో ఉండడానికి దేవుడు సాయం చేశాడు. నా పేరు లెనిన్ బాబు అండి. నేను తునిలో ఉంటాను. తుని నుండి ఏలేశ్వరం, తర్వాత అద్దెగల లోపల ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వర్క్ చేస్తాను. దేవుని ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుని కృపను బట్టి తుని నుంచి మన బాప్టిస్ట్ పాస్టర్ గారు కూడా ఉండడం నాకు చాలా సంతోషం. దైవజనులందరినీ చూడటం చాలా సంతోషం. ఈ యొక్క కోర్స్ ద్వారా మేము చేసే పనిలో ఇంకా కొంచెం మాకు ప్రోత్సాహం, అదేవిధంగా కాస్త ధైర్యం దొరుకుతుందనే ఉద్దేశంతో మేము జాయిన్ అవడం జరిగింది. అనిల్ గారితో నేను చాలా ఎంగేజ్ నుంచి నేను అసోసియేట్ గా ఉన్నాను. ఆయనకు నేను యాక్చువల్ గా జూనియర్ ని. ఆ కాలం నుంచి ఆయన గైడెన్స్ లో ముందుకు వెళ్తా ఉన్నాము. దేవుడి ఇచ్చిన కృపను బట్టి పరిచర్ని కొనసాగిస్తున్నాం. రానున్న కాలంలో ఆ విషయాలన్నిటిని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి ప్రభుత్వ పరిచర్లో ఇంకా బలంగా ముందుకు పోవడానికి ఆశపడుతూ నేను ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. దయతో క్షమించండి, చాలా మంది దైవజనులు ఉన్నారు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి పరిచయం చేస్తున్న బోస్ గారు, విశ్వాస్ గారు, ప్రతాప్ గారు, దివ్యప్రసాద్ గారు, జాన్సన్ తేజ గారు, రాజు గారు, సంపూర్ణరావు, బిషప్ సంపూర్ణరావు గారు, చాలా మంది దైవజనులు ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు జరగాల్సిన ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ని మనం నెక్స్ట్ వీక్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీక్ కొంచెం మీరు ఎక్కువ సమయాన్ని గడపగలిగినట్లయితే నెక్స్ట్ వీక్ మనము 3 క్లాసులు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు చెప్పడానికి ముఖ్యమైన సమస్య ఏంటంటే రికార్డింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రాపర్ వీడియో అవుట్పుట్ రావట్లేదు. అందుకని తర్వాత మనకి ఇనాగ్రల్ సెషన్ కూడా కొంచెం లేట్ అయింది. కాబట్టి ఈ రోజు జరగాల్సిన హాఫ్ అన్ అవర్ క్లాస్ ని సెషన్ 1 ని మనము నెక్స్ట్ వీక్ కొనసాగించుకుందాం. మన మధ్యన ఉన్న డాక్టర్ ఆలివర్ గారు ప్రార్థన చేసి ముగించాలని కోరుకుంటా ఉన్నాను. బిషప్ ఎమిరిటస్ సునీల్ భాను గారు దీవెనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక్క నిమిషం మాట్లాడండి. లేదంటే డాక్టర్ ఆలివర్ జెట్టి గారు ప్రార్థన చేస్తారు. బిషప్ ఎమిరిటస్ సునీల్ భాను గారు దీవెనతో మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. అయ్యగారే ప్రార్థన దీవెన 2 చేస్తారు. అనిల్ పాల్ గారు సిఎస్ఐ కర్నూలు నుంచి జాయిన్ అయ్యారు. ఆయన ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అనిల్ పాల్ గారు మీరు ఇంట్రడ్యూస్ చేయాలని కోరుతాను. అనిల్ పాల్ పల్లివెల. ఓకే, డాక్టర్ ఆలివర్ జెట్టి గారిని ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ మొదటి ఇనాగరల్ సెషన్ ముగించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మ్యూట్ లో ఉన్నారండి. నేను ప్రార్థన చేస్తాను. మన మోడరేటర్ బిషప్ గారు దేవునితో మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమగల మా పరమ తండ్రి, అయోగ్యులమైన మమ్మల్ని మీరు ఎంచుకున్నారు నాయన. మరి మా రాష్ట్రంలో, మా దేశంలో ఎన్నో ఆటంకాలలో మరి సేవా పరిచర్యలు కొనసాగుతుండగా తండ్రి, మీ అండదండలు మాకు ఉండాలని, గురువర్గాన్ని, బోధకులను మీరు ఎంతగానో ప్రేమించారు తండ్రి. ఇంకా ప్రేమించాలని, ధైర్యపరచాలని, ముందు వెనకాల ఉండి నడిపించాలని, మీ కాపుదల నడుపులో ఉంచాలని మేము కోరుకుంటున్నాము తండ్రి. మరి పాస్టర్ అనిల్ ద్వారా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం కొరకే వందనములు. మరి మేమెన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి నాయన. మరి సువార్తను ప్రస్తుత పరిస్థితుల్లో పరిచయం చేయటం ఎలాగో తెలుసుకోవడానికి మీరు ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చారని మేము భావిస్తున్నాము. అందుకై మీకు లెక్కలేని వందలు ఉన్నాయన. మరి దీనికై సహకరిస్తున్న అనేకులైన మీ సేవకుల కొరకు వందనములు. మరి ఏషియా లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఉన్న నాయకుల కొరకు వందనములు. మరి ముఖ్యంగా తండ్రి,
మా సేవ గురించి, ఇక్కడ ఉన్న కష్టాల గురించి మీకు మొరపెట్టుకొనుచున్నాము తండ్రి. మరి గనులైన సౌలు లాంటి వారు పౌలు కాగా ఈనాడు మేము చూస్తున్న వీళ్ళు ఎంతటి వారు తండ్రి. అయితే మరి పరిస్థితులు మెరుగుపరిచి మేము ముందుకు సాగుటకు మేము సామాన్యులము తండ్రి. మరి రాజకీయంగా బలవంతులము కాము, కానీ నీ యందు నీ కృపల చేత బలపరచబడ్డ వారముగా ముందుకు సాగుతున్న ఉండగా మీరు మాకు తోడుగా ఉండమని, నడిపించమని, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని, ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటే ధైర్య సాహసాలు మాకు అనుగ్రహించమని, మరి అనిల్ను ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక దీవించి ఇందులో సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ, మరి రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి వారి సేవలను మీరు ఘనపరచండి, విశ్వాసం స్థిరపరచండి. నజరేయుని యేసునామమున ఈ కొద్ది వివరణ మీకు విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమెన్. డాక్టర్ ఆలివర్ జెట్టి గారికి, అలాగే బిషప్ ఎమిరిటస్ సునీల్ భాను గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, మీ సమయాన్ని వెచ్చించి జాయిన్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ రేపు సోమవారం ఒక అరగంట ఎక్కువ మనము ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పుడు మన షెడ్యూల్ అంతా కూడా టైం టు టైం కొనసాగుతుంది. నేను అన్ని విషయాలు మీకు వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఎవరి పేరు నాకు స్పెసిఫై చేయకపోతే దయతో క్షమించండి. అది ఈ పేర్లు చూస్తూ చదవడం జరిగింది, కొన్ని మిస్ అయితే అది పొరపాటే తప్ప కావాలని చేయలేదు. అందరికీ ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అయ్య గారు. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నైట్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్న. అందరికి వందనాలు. లెనినానికి వందనాలు. దేవుడు జల్నా. అందరికీ